హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెల్ది హరిప్రసాద్ కార్ఖానా వద్దకు అయితే మనం వచ్చినామండి. సో వెల్ది హరిప్రసాద్ గారు ఒక చేనేత కళాకారుడు. చాలా మంది కళలు కంటారండి. ఆ కళని సాకారం చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తారు. అందులో మొదటి వ్యక్తిగా అయితే మనం హరిప్రసాద్ గారు అని చెప్పొచ్చు. గతంలో కూడా అగ్గిపెట్టెల పట్టే చీరను కూడా నేసారు. అలాగే దబ్బనంలో దూరే చీర అంటే వేలుకు పెట్టే ఒక ఉంగరం, చిన్న ఉంగరం అండి, ఆ ఉంగరంలో పట్టే చీరను కూడా నేసి చాలా మంది ప్రముఖుల ప్రశంసలు కూడా పొందాడు. అలాగే ముఖ్యంగా G20 లోగోను కూడా తను తయారు చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రశంసలు కూడా పొందాడండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. హరిప్రసాద్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే హరిప్రసాద్ గారు ఒక పట్టు చీరను నేసి మన సీతారాముల కళ్యాణాన్ని కూడా బహుకరించాడండి. సో మనం లోపలికి వెళ్దాము. ఒకసారి వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మన కార్ఖానా వద్ద ఉన్నాము. ఒక్కసారి వాళ్ళ కార్ఖానా చూద్దాము. అలాగే తను ఏమేమి తయారు చేశాడు, ఇంకా గతంలో ఏమేమి తయారు చేస్తాడు, ఇప్పుడేం తయారు చేస్తున్నాడు అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే మనం వెల్ది హరిప్రసాద్ కార్ఖానా వద్దకైతే మనం వచ్చినాం. ఒక్కసారి లోపల చూడండి. ఇదే అండి మొత్తం సాంచలు. ఇక్కడే తను చాలా రకాల పట్టు చీరలు అయితే నేసాడు. అందరి మండలం కూడా పొందాడు. ఇప్పుడు ఇంకా మగ్గం పైన ఒక పట్టు చీర ఉందండి. ఒకసారి మనం అక్కడికి వెళ్దాము. ఆ పట్టు చీర ఏ విధంగా తయారు చేస్తున్నాడు, దానికి ఏమేమి కలర్స్ కూడా అంటే వాడుతున్నాడు. సో ఇక్కడ వెల్ది హరిప్రసాద్ గారు అయితే ఈ మగ్గం పైన ఒక పట్టు చీరను నేస్తుండండి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాము. ఆ కలర్స్ చూడగానే చాలా అసలు అట్రాక్ట్ అవుతుంది. చూడగానే మనసుకి హత్తుకునే విధంగా కలర్ అంటే చూడగానే నచ్చే విధంగానైతే చాలా బాగున్నాయి కలర్స్. దాదాపు ఒక 3 కలర్స్తోనైతే తను నేస్తున్నాడు. చాలా కష్టం ఉంటుందండి ఈ మగ్గం పైన నేయాలంటే కూడా. చాలా ఎంతో కృషి ఉండాలి. మైండ్ మొత్తం దాన్ని అంటే మన ఆలోచన కూడా దానిపైన పెట్టి ఏ చిన్న పోగు మిస్టేక్ అయినా కూడా మళ్ళీ దాన్ని విప్పి దానికి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయండి. చాలా కష్టం. దాదాపుగా ఒక చీర నేయాలంటే 3-4 రోజులు కూడా టైం పడుతుంది. అంత హార్డ్ వర్క్ చేస్తే ఒక్క చీర అనేది మనకి తయారవుతుంది. ఒక్కసారి మనం వారితో మాట్లాడదాము. ఈ చీరలో అయితే నాకు కనిపిస్తుంది 3 కలర్స్. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నాకు ఇక్కడ ఇవి కలర్స్ కనిపిస్తున్నాయి. ఒక 3-4 కలర్స్ లాగా అనిపిస్తుంది. ఒకసారి మనం వారితో మాట్లాడదాము. ఎన్ని కలర్స్ యూజ్ చేస్తుండు అని చెప్పేసి మనం ఎవరిని అడుగుదాం. ఇవ్వండి దారాలు. ఇవి సిల్క్ అంటే పట్టు దారాలు. ఈ పట్టు దారాలు ఇందులో పెట్టి వీటికి మొత్తం అంటే దానికి కనెక్షన్ ఉంటుంది. నాకు తెలిసిన వాటికి నేను చెప్తున్నాను. ఒకసారి అడుగుదాం. కొంచెం వివరించి కూడా మనం చెప్పమందాం. ఏంటంటే 3 కలర్స్ నాకు తెలిసిన వాటికైతే 3 కలర్స్ యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అలాగే అవే ఉన్నాయి. చాలా హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఒకసారి మన వారితో ఎన్ని రోజులు టైం పడుతుంది, ఈ చీర రెడీ కావడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది అని చెప్పేసి ఒకసారి మనం వారిని అడుగుదాం. చెప్పండి హరిప్రసాద్ గారు, ఈ చీర ఇది పట్టు చీరనేనా? పట్టు చీర. ఇందులో పళ్ళులో లక్ష్మీదేవి ఫోటో వస్తుంది. పళ్ళులో ఇందులో 3 కలర్లు. బార్డర్ ఏమో మనకు వచ్చేసి బ్లూ కలర్ మరియు గోల్డ్ బుట్ట వస్తుంది. ఇది అదేనా బుట్ట? పళ్ళులో మనకి రివర్స్ లో ఉందా సారీ? ఈ చీర నేయాలంటే దాదాపు 15 డేస్ అవుతుంది. 15 రోజులు ఖచ్చితంగా. ఈ చీర నేయాలంటే 15 రోజులు పడుతుంది. 15 రోజులు అవుతుంది. పళ్ళు మరియు
బ్లౌజ్ కూడా ఇదే అది బార్డర్, ఇది పైకి వస్తుంది. ఓకే, పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూ కలర్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఉంది, చాలా బాగుంది. కాంట్రాస్ట్ గా మంచి లుక్ వస్తుంది బయటకి. లైట్ కలర్ బాగుంటుంది. ఓకే, అంటే ఈ చీర స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి దాదాపు 10 days దాకా. ఇంకొక 5 days అయితే అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. ఇటువంటి సారీ ఇంకోటి ఉంది, 2 చీరలు ఆర్డర్ ఇచ్చారు మాకు. ఆర్డర్ ఇచ్చారా? ఆర్డర్ ఉంది. లక్ష్మీదేవి ఫోటో అంటే వాళ్ళ ఆర్డర్. వేరే మనం రిచ్ పళ్ళు ఏదన్నా పెట్టుకుంటే బయట సేల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు స్పెషల్ గా వాళ్ళే ఆర్డర్ ఇచ్చుకుంటారా, అంటే వాళ్ళ కోసం లేకపోతే ఇంకేదైనా వాళ్ళ కోసం? పెళ్లికి వాళ్ళు డిఫరెంట్ గా ఒకటి లక్ష్మీదేవి, ఒకటేమో సరస్వతి, ఇంకోటి రాముడు సీత, అట్లా ఒక మాకు 6 చీరలు ఆర్డర్ ఇచ్చారు. 2 చీరలు ఒక్కొక్క ఫోటో రావాలని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర 2 ఉన్నాయి, చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది ఆర్డర్ ఇస్తారు కాబట్టి ఎక్కువ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసి మాకు ఇట్లాంటి చీరనే పర్టికులర్ గా కావాలన్న వాళ్ళు అడుగుతారు? అంటే ఇప్పుడు కొన్నేమో పెళ్లికి ఆర్డర్ ఇస్తారు, ఎంగేజ్మెంట్ అప్పుడు ఆర్డర్ ఇచ్చి పెళ్లి వరకు వాళ్ళ అంటే కంపల్సరీ ఫోటో రావాలని ఆర్డర్ ఇస్తారు. కొందరేమో డిఫరెంట్ స్టైల్లో వెనకటి మోడల్ బుట్ట రావాలంటారు. ఇప్పుడు ఎక్కువ లాస్ట్ అంటే మనము పాతకాలం నాటి చీరలు ఎక్కువ ఇష్టపడుతున్నారు, అట్లా కూడా ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చినా కూడా మేము తయారు చేసి ఇస్తాము. టైం చెప్తారా మాకు పలానా టైం కి? అంటే వాళ్ళు టైం చెప్తారు, కానీ 1 month 45 days అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఒక చీర నేయాలంటేనే దాదాపు 15 రోజులు కావాలి. అట్లాంటప్పుడు వాళ్ళు కోరుకున్న విధంగా తయారు చేయాలంటే మళ్ళీ కలర్ అద్దుకోవాలి, దానికి తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి. మీరే ప్లాన్ చేసుకుంటారా ఈ బార్డర్ అంతా మొత్తం? కొన్ని వాళ్ళు చెప్తారు, కొన్ని మా దగ్గర ఉన్నాయి పంపించినాం అనుకో, అలా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా అవుతుంది. 3 days 2 days తొందరగా అయింది. బార్డర్ ఇట్లా కాకుండా ఇక్కడ ఈ నెమలి ఉంది, ఇది కాకుండా వేరే కావాలన్నారు అనుకో, మళ్ళీ డిజైన్ చేయించడానికి కూడా టైం పడుతుంది కనుక ఎక్కువ టైం అడుగుతాం. మరి ఎక్కడ చేపిస్తారు డిజైన్? డిజైన్ మన దగ్గర కొన్ని అయితే, కొన్ని ఏమో ధర్మవరంలో చేపిస్తారు. మీ దగ్గర ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఉంటాయి, కస్టమర్స్ కి మీరు పంపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, లేదా మీరు సెలెక్ట్ చేస్తారు? వాళ్ళు ఇంకేమన్నా ఇది నెమలి ఉంది, ఇది కాదు మాకు వేరే ఇక్కడ ఇదే బార్డర్ లో మాకు ఫ్లవర్ కావాలని, లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ ఇది మాకు వేరే కావాలి అంటే అట్లా కూడా చేసిస్తాం. అంటే గూగుల్లో కూడా చూసుకొని పంపిస్తారా అట్లా వాళ్ళకి నచ్చినట్టుగా? ఓకే, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ కు నచ్చినట్టుగా చేసి ఇవ్వడం మా స్పెషాలిటీ. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా కాదనకుండా వాళ్ళకి నచ్చిన డిజైన్ వేసి మంచిగా మగ్గం పైన ఎలాంటి పోగు కూడా బయటకు రాకుండా, ఇది అంటే చేస్తారా? ఇక్కడికి అయిపోయింది మళ్ళీ ఇక్కడ బుట్ట కట్ చేస్తారా? వాళ్ళ సారీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేస్తాం, గమ్మేసేటప్పుడు తీసేస్తాం. ఇక్కడ తీసేసినాం చూడండి ఇక్కడ. ఓకే, సో దాదాపు ఒక చీర నేయాలంటే మాత్రం 15 రోజులు అయితే టైం పడుతుంది కంపల్సరీ అవుతుంది. కొంచెం ఎక్కువ అంటే జరి పోగుల ఎక్కువ ఉన్న చీరలో అంటే పెద్ద పట్టు చీర అంటారు కదా, అట్లా కూడా టైం పడుతుంది, డిజైన్ బట్టి టైం పడుతుంది. ప్లేన్ ఉంది అనుకో 3 days లో కంప్లీట్ అవుతాయి. బుట్ట లేక ఇది ఎక్కువ వర్క్ వస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర కొన్ని పట్టు చీరలు ఉన్నాయి. హరిప్రసాద్ గారు నేసిన పట్టు చీర ఒక్కసారి అది చూద్దాము. ఇక్కడే ఉంది పట్టు చీర కూడా, అది ఎంత అద్భుతంగా నేసాడు, ఎన్ని రోజులు టైం పట్టింది దీన్ని కూడా. ఇది కూడా కొంచెం కలర్ఫుల్ గా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి మనం చీరను కూడా చూద్దాం. ఇందాక మనము మగ్గం మీద చూసినాం కదా, అదే సేమ్ కలర్ శారీ మన ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చారు. ఒకటి కంప్లీట్ అయింది, ఒకటేమో మగ్గం మీద ఇందాక మీరు చూసారు మేడం, అదే శారీ ఇది. ఇది కూడా కాంట్రాస్ట్ చాలా బాగుంది. సూపర్. ఇందాక మనం మగ్గం పైన చూసినప్పుడు పళ్ళులో లక్ష్మీదేవి ఫోటో అని చెప్పలేదా, ఇది 2 ఆర్డర్ ఇచ్చారు. లక్ష్మీదేవి ఫోటో ఈ విధంగా పళ్ళులో వస్తుంది. బార్డర్ మనం అక్కడ చూసినప్పుడు ఉల్టా ఉండే, ఈ విధంగా వస్తుంది. బూటా కూడా ఈ విధంగా వస్తుంది, చిన్న బూటా. ఇది వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా కస్టమర్స్? అది వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఫోటో కూడా వాళ్ళే.
ఓకే. బూటా వచ్చేసి ఇంచున్నర ఉండాలి. లైట్ వెయిట్ కేవలం 700 గ్రాములే ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఇదే జరీలా వేస్తే 1 kg దాకా 700 గ్రాములు ఉంటుంది. 700 గ్రాములు ఉంటుంది అంతే. ఓకే. అంటే దాదాపుగా ఎంత ఉండొచ్చు కాస్ట్? ఇది 35,000 తీసుకుంటున్నాం. 35,000 బయట అంటే నార్మల్ గా మన దగ్గర కాకుండా ఇదే చీర బయట అక్కడ ఎట్లా ఉంటుంది కాస్ట్? దాని కాస్ట్ అంటే అక్కడికి ఇక్కడికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా? 50,000 దాకా షాప్ లో వచ్చేసి షాప్ వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. ఒకవేళ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని మళ్ళీ మా లాంటి వాళ్ళకు ఆర్డర్ ఇస్తారు. 50,000 దాకా 50-60,000 దాకా. ఎందుకంటే స్పెషల్ గా ఫోటో రావాలి, దాన్ని డిజైన్ చేసుకోవాలి స్పెషల్ గా చేపించుకున్నారు కాబట్టి 50,000 ఎబోనే ఉంటది కానీ తక్కువ ఉండదు. మేము తక్కువ కాస్ట్ లో అంటే వీవింగ్ చేసి మేమే డైరెక్ట్ ఇచ్చడం వల్ల తక్కువ రేటు. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాన్ అంటే దగ్గర ఇక్కడ నుంచే మధ్యలో ఎలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కనుక తక్కువ రేటు పడుతుంది. కానీ చాలా బాగుంది. కాంట్రాస్ట్ అంటే కలర్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారా? కలర్ కూడా మన దగ్గర కలర్ చార్ట్ కూడా ఉంది. వాళ్ళకి నంబర్స్ పెడతాము. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు మాకు చెప్తే దాని ప్రకారం కలర్ కూడా అద్దుకొని చేస్తాం. కానీ చాలా స్మూత్ గా మంచిగా ఉంది సారీ. సో చూడొచ్చు మనకి ఇది పెద్ద బార్డర్ అండి. కిందికి ఇది 9 ఇంచ్ బార్డర్, ఇదేమో 9 ఇంచ్ ఉంటుంది. 4 ఇంచ్. సో ఇది 9 ఇంచ్ బార్డర్ అంట. ఒక్కసారి చూడొచ్చు. కానీ చీర మాత్రం లైట్ వెయిట్. నిజంగా చెప్పాలంటే లైట్ వెయిట్. అసలు కట్టుకున్నా కూడా మనకు తెలియదు అంత లైట్ వెయిట్ గా. మార్నింగ్ కట్టుకున్నామంటే ఈవినింగ్ వరకు అయితే మంచి క్యారీ అయితే చేయొచ్చు. చీర కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. మరి వాళ్ళే కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్నారట. కలర్స్ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. సో మధ్యలో అయితే లక్ష్మి అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అసలు డిఫరెంట్ థాట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అమ్మవారి ఫోటోతోనైతే అసలు మగ్గం పైన నేసిన పట్టు చీర ఇది. చాలా నచ్చింది నాకైతే. ఈ కలర్స్ కాంబినేషన్ అయితే సూపర్ అండి. చాలా చాలా. కానీ బయట షాప్లకి ఇక్కడ షాప్లకి చాలా డిఫరెంట్ కూడా ఉంది. బయట అంటే ఇది దాదాపుగా ఒక 50-60,000 ఉంటుంది సారీ. కానీ ఇక్కడ మాత్రం ఒక 35-40 చెప్పాలంటే అంత. ఎందుకంటే మధ్యలో కూడా వేరే ఎవరు ఉండరు. ఇక్కడ నుంచే రెడీ అవుతుంది. ఇక్కడ నుంచే కూడా మనము కాస్ట్ వేసి వాళ్ళని కూడా కొంచెం డిస్కౌంట్ చేయమన్నా కూడా చేస్తారు. చాలా చాలా బాగుందండి. ఎవరికైనా కావాల్సిన కూడా ఇక్కడికి రావచ్చు. నాకు కూడా కావాలనుకున్న కూడా నేను ఇక్కడికే వచ్చి కూడా నేను తీసుకుంటాను. దాదాపుగా చాలా చీరలు కూడా నేను తీసుకున్నాను ఇక్కడే. నాకు ఎప్పటి నుంచో చేయము కూడా. సో నాకైతే బాగా నచ్చింది. సో మనం ఇప్పుడు అగ్గిపెట్టెలో పట్టే ఇమిడే చీరను చూద్దామండి. ఇప్పుడు నా దగ్గరే ఉంది చీర కూడా. ఒక్కసారి ఇది అగ్గిపెట్టే దీని వెనకాల నా ఫోటోనే ఉంటుందండి. నేను కూడా గతంలో ఈ చీరను కట్టుకున్నాను. చాలా బాగుంది. క్యారీ చేయొచ్చు ఈజీగా. అసలు చాలా చాలా బాగుంది. అగ్గిపెట్టెలు పట్టే చీర అంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఎవరికైనా చాలా మంది కూడా డౌట్ వస్తుంది అగ్గిపెట్టెలు ఎలా పడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేనే చూస్తున్నాను. లోపల కూడా చీర ఉంది. ఒక్కసారి చూద్దాం. ఇదండి చీర. ఇమిడే పట్టు చీర ఇది. ఒకసారి మనం హరిప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఓపెన్ చేసి ఈ చీర గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు చీర ఇప్పుతున్నాడు. ఒకసారి చూద్దాము. విప్పిన తర్వాత ఎలా ఉంటుందనేది చూద్దాం. చిన్న కవర్ లో పట్టిందండి. మొత్తం 5 మీటర్లన్నర పొడవు ఉంటుంది. సేమ్ మన రెగ్యులర్ సారీ పొడవు ఉంటుంది. ఇందులో ఇప్పుడు కొత్తగా స్పెషల్ గా మీరు కట్టుకున్నప్పుడు ఓన్లీ 2 grams తో చేసిన 4 grams 6 నేను కట్టుకున్నప్పుడు 2 grams 2 grams ఇప్పుడు ఇది 4 grams ఇట్లా గ్రామ్స్ కూడా కస్టమర్ కోరిక మేరకు పెంచి తయారు చేస్తాం. అంటే ఇప్పుడు ఇది కస్టమర్ అంటే పెంచమన్నారు అంటే ఇది కూడా కస్టమర్స్ కేనా? సో చూడొచ్చు ఎంత బాగుందో చీర. ఆర్గాంజా శారీ లెక్క ఉంటది. దీంతో పాటు మనం కూడా సేమ్ కలర్ పెట్టికోట్ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా పెట్టికోట్ గిఫ్ట్ బాక్స్ కూడా ఇస్తున్నాం. అంటే దీంతో పాటు పెట్టికోట్ ఇస్తారు. తర్వాత గిఫ్ట్ బాక్స్ అంటే గిఫ్ట్ బాక్స్ లో శారీ పెట్టి ఇస్తారు. ఇట్లా మనం గిఫ్ట్ బాక్స్ కూడా ఇస్తున్నాం మేడం. ఇందులో వావ్ శారీ ఇది గిఫ్ట్ బాక్స్. శారీ సేమ్ కలర్ పెట్టికోట్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఇట్లా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ సారీలో బ్లౌజ్ కూడా వస్తుందా? బ్లౌజ్ రాదు. బ్లౌజ్ మనం ఇండివిజువల్ గా తీసుకోవాలి. ఓన్లీ పెట్టుకోటు అండ్ చీర మాత్రమే మీరు ఈ బాక్స్ లో గిఫ్ట్ బాక్స్ తో పెట్టేసి డైరెక్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా
చాలా బాగుంటుంది, అఫీషియల్ లుకింగ్ ఉంటుంది మేడం. లుక్ ఇవ్వడానికి కూడా. సో అగ్గిపెట్టెలో పట్టే చీరను ఈ బాక్స్ లో పెట్టి, ఈ బాక్సే చాలా బాగుందండి, ఒకసారి చూడొచ్చు. ఇచ్చే విధానం నిజంగా చెప్పాలని వీళ్ళది ఎట్లా ఉందంటే చాలా చాలా బాగుంది. శారీ ఈ అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను ఈ గిఫ్ట్ బాక్స్ లో పెట్టి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి తోడు ఈ చీర అండి, ఎంత బాగుందో చీర. ఇది నేను గతంలో కూడా నేను కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను మీకోసం కూడా నేను ఇప్పుడు వేసుకొని కూడా చూపిస్తాను శారీని. సో చూడొచ్చు, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. ఇంకా నేను కట్టుకొని చూపించాను కాబట్టి చూపిస్తాను, కట్టుకొని కూడా నేను మీకోసం చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇలా ఉంటుందండి శారీ, చాలా ఈజీగా మా ప్రొద్దున మనం కట్టుకున్నామంటే ఈవినింగ్ వరకు కూడా మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మొత్తం ప్యూర్ జరీతో నేసిన పట్టు చీర. దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 4 గ్రామ్ జరీతో చేసినాం, గోల్డ్ జరీతో 16,000 తీసుకుంటాం. దీని కాస్ట్ వచ్చేసి 16,000 ఉంటుంది. 10,000 నుంచి స్టార్ట్, 16, 20, 25 దాకా కూడా కస్టమర్ కోరిక మేరకు తయారు చేసి ఇస్తున్నాం మేడం. దాదాపుగా ఎన్ని చీరలు ఆర్డర్ వచ్చాయి ఇవి? ఇప్పటి వరకు 100-150 దాకా రెడీ చేసి ఇచ్చాము. న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇవే కాకుండా విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా ఇలాంటి ప్రాంతాలకు కూడా ఇంకా చెప్తూనే ఉన్నాడు, ఇంకా చాలా ఉంది. అంటే కొరియర్ అడ్రస్ రాసి పంపిస్తాం కనుక మాకు ఐడియా ఉంది. కాల్స్ కూడా వస్తుంటాయి కావచ్చు, కాల్స్ కూడా రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇంకా వెరైటీస్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఇట్లా కాకుండా ప్లేన్ కావాలని దుబాయ్ నుండి ఒక మేడం కూడా 2 కలర్స్ కాకుండా మొత్తం సారీ ప్లేన్ కావాలని ఇంతకుముందు మీరు వచ్చినప్పుడే కాల్ వచ్చింది. సరే మేడం చేసిస్తా అని చెప్పిన. ఈ దసరాకు కావాలని కాల్ చేసింది. ఓకే మేడం చేసిస్తా అని చెప్పడం జరిగింది. ఓకే, ఇలా 2 కలర్స్ ఉన్నాయండి, ఓన్లీ 2 కలర్స్ యూజ్ చేసి అంచులు వేరే కలర్, బార్డర్ ఇది వేరే కలర్ బార్డర్, అండ్ ఇట్ సైడ్ పళ్ళుకి వేరే అంటే గ్రీన్, 2 కలర్స్ యూజ్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ వచ్చిందంట ఓన్లీ సింగిల్ కలర్ తో. కానీ చీర చూడండి ఎంత బాగుందో. ఈ చీరతో పాటు ఈ చీర వాళ్ళు అంటే ప్రమోట్ ఎలా విధంగా చేస్తున్నారంటే నాకు ఈ బాక్స్ కూడా బాగా నచ్చిందండి. ఇదే బాక్స్ లో పట్టు చీర పెట్టి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. దాదాపు ఈ చీర కాస్ట్ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 16,000 వరకు అయితే ఉంటుందంట. ఎవరికైనా కావాల్సిన ఈ చీర తీసుకోవచ్చండి. నేను కూడా తీసుకున్నానని చెప్పాను కదా ఇందాక, నా ఫోటో కూడా ఉంది ఇక్కడ, మీకు కూడా చూపిస్తాను. ఇది దీనిపైన నేనే ఉంటాను. ఈ చీరగా ఫస్ట్ కట్టుకుంది కూడా నేనే. నాకు నచ్చింది కాబట్టి నేను కూడా తీసుకున్నాను. సో ఎవరికైనా కావాల్సిన కూడా వీళ్ళకు చెప్పొచ్చు హరిప్రసాద్ గారికి. మనకు ఒక టైం ఉంటుంది, ఆ టైం అంటే ఒక ముందు చెప్పాలి, ఎందుకంటే చీర తయారు కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం ముందుగా చెప్తే మనకు చీర అనేది మొత్తం కంప్లీట్ గా మనకు రెడీ చేసే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి అగ్గిపెట్టెలో పట్టే చీర. సో ఇప్పుడు మనము ఉంగరంలో పట్టే చీర చూద్దామండి. ఇంతకుముందు మనం అగ్గిపెట్టెలో పట్టే చీర చూసాం కదా, ఇప్పుడు మనం ఉంగరంలో పట్టే చీరను కూడా మనం చూద్దాము. ఒక్కసారి హరిప్రసాద్ గారిని కూడా ఆ చీర కూడా తీసుకురమ్మందాము. నేనైతే చూడలేను, ఉంగరంలో పడుతుందా అని ఒక డౌట్ కూడా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. ఆ డౌట్ అనేది నేను మీకు క్లియర్ చేస్తాను. సో ఇదండి ఉంగరంలో పట్టే చీర. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్, ఓన్లీ 150 గ్రామ్ ఉంటుంది. 150 గ్రామ్స్. ఇది పూర్తిగా మనం వేలుకు ధరించే ఉంగరంలో నుండి ఈ శారీ మొత్తం దూరుతుంది. ఇప్పుడు దూర్చుదాం. ఓకే, చాలా ఈజీగా పోతుంది కదా. చూడండి శారీ మొత్తం కూడా ఈ రింగ్ లో నుండి ఈజీగా వెళ్ళిపోతుంది. లైట్ వెయిట్ చాలా ఈజీగా ఉంది. ప్యూర్ పట్టుతోని మేము సేల్ చేసేటి అన్ని ప్యూర్ పట్టు కూడా సిల్క్ మార్క్ తోని సేల్ చేస్తున్నాం. హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్. కలర్ కూడా చాలా బాగుంది. ఓన్లీ సింగిల్ కలర్, 2 కలర్స్ యూజ్ చేస్తారు. ఓన్లీ జరీ కాకుండా సింగిల్ కలర్. సో చూసారా, ఉంగరంలో పట్టే చీర అండి. ఇప్పుడు మనం చీర మొత్తం ఉంగరంలోంచి వచ్చింది. ఇంత పెద్ద చీర. ఇది ఎంత ఉంటుంది చీర? మనం సేమ్ రెగ్యులర్ లాగానే 5 మీటర్లన్నర శారీ, 80 సెంటీమీటర్లు బ్లౌజ్ ఉంటుంది. సో ఇంత పెద్ద చీర అండి. ఈ చిన్న ఉంగరంలోంచి వస్తే దూరింది, ఇందులోంచి చీర తీసాడండి.
ఇది కూడా ఆర్డర్ శారీ. ఆర్డర్ సారీనా? విజయవాడ వాళ్ళు విజయవాడకు పంపించాలి. విజయవాడ అక్కడ నుంచి దాదాపుగా చాలా మంది ఉన్నారు కస్టమర్స్ విజయవాడ నుంచి. నేను విన్నాను ఎక్కువ చాలా మంది ఉన్నారు విజయవాడ నుంచి. సో చూడొచ్చండి, చాలా బాగుంటుంది. చీర మాత్రం సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్ అసలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు కదా? కొన్ని మీరు సెలెక్ట్ చేస్తారా? మీరు చెప్తారా ఈ కలర్ కాంబినేషన్ కి ఈ కలర్ బాగుంటుంది అని అట్లా ఏమైనా చెప్తారా? అడుగుతారు కొందరు, అడిగినట్టు మేము చెప్తాము. అగ్గిపెట్టెల చీర కట్టుకున్నాను కానీ ఉంగరంలో దూర చీర కట్టుకోలేదండి. ఇప్పుడు కూడా అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. అదే లైట్ వెయిట్. సో చూడొచ్చు, చాలా బాగుందండి. ఇలా వేసేసుకుంటే చూడండి ఎంత బాగుందో. చాలా లైట్ వెయిట్, చెప్పాను కదా ఇందాకనే, క్యారీ చేయొచ్చు. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర సారీస్. నేను మిగతా సారీస్ కూడా మనం చూద్దాము. నాకు ఇది ఉంగరంలో పట్టే చీర అంటే కూడా నమ్మడానికి కూడా అసలు వస్తలేదు, కానీ నేను నా కళ్ళతో నేను చూసాను ఉంగరంలో పట్టే చీరను, కానీ చాలా బాగుంది. సో ఇప్పుడు హరిప్రసాద్ గారు కూడా ఒక బంగారంతో నేసిన చీర కూడా ఉంది తన దగ్గర. ఒకసారి ఆ చీర స్పెషాలిటీ కూడా ఏంటో అని మనం తెలుసుకుందాము. సో చూద్దాం. 4 గ్రామ్ గోల్డ్ జరీ మేడం. 4 గ్రామ్ గోల్డ్ జరీ, మొత్తం టోటల్ గోల్డ్ తో బంగారంతో నేసిన చీర. ఓ సూపర్. అసలు మీ దగ్గర అన్ని కాంట్రాస్ట్ చాలా బాగున్నాయి. కాంట్రాస్ట్ తో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది, పైగా మళ్ళీ మీరు కూడా చూపిస్తానన్నారు కలర్స్. చాలా బాగుంది. గ్రీన్ మొత్తం గోల్డ్ చెక్ అని మెరుస్తుందండి నిజంగా. సిల్వర్ బూటా, సిల్వర్ బూట అండ్ మొత్తం టోటల్ బంగారంతో నేసిన చీర, మగ్గం పైన. ఇది కూడా మగ్గం పైన, నేను చేనేత మగ్గం పైన. ఇదే చేనేత మగ్గం మీద కూడా మేము అయోధ్య కూడా గోల్డ్ శారీ నేసి పంపించడం జరిగింది. దాంతో పాటు కూడా మొన్న భద్రాచలంకు కూడా ఈ పల్లెలో సీతారాముల కళ్యాణం ఫోటో, భద్రాద్రి ఆలయ మూల విరాట్ విగ్రహాలు, జై శ్రీరామ్ వచ్చే విధంగా నేసి కూడా భద్రాద్రి టెంపుల్ కు ఇవ్వడం జరిగింది మేడం. గోల్డ్ శారీస్ నేయడం మా దగ్గర స్పెషాలిటీ. మున్పంటే ఎక్కడ ధర్మవరం మరియు కంచెల తప్పించి ఎక్కడ నేసేటోళ్ళు లేకుండే, అది నేయాలన్నా కూడా నేస్తున్నాం మేడం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇటువంటి శారీస్ సేమ్ హైదరాబాద్ కు తయారు చేసి పంపించాం. ఇక్కడ నుండి పంపించినాం. వాళ్ళు వాళ్ళ పెళ్లి కూతురు కట్టుకున్నాక మనకు ఫొటోస్ పెట్టి చాలా బాగుందని కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా పెళ్లి కూతురు కట్టుకోవచ్చు, అంత బాగుంది. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ అండి. నిజంగా చూసారు కదండి, చీర చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 65,000 ఉంటుందట, 65,000. మధ్యలో మాత్రం సిల్వర్ యూజ్ చేశారండి. ఈ సిల్వర్ కలర్ మొత్తం టోటల్ గా బంగారంతో నేసిన చీర. ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్లాలో పట్టు చీరలకు పెట్టింది పేరు వెల్లి హరిప్రసాద్ గారు. చాలా రకాల, నిజంగా చెప్పాలంటే కళను సాకారం చేసుకుంటున్నాడు. ఒక చిన్న మామూలు కుటుంబం నుంచి వచ్చి అయితే తన కళను అయితే సాకారం చేసుకుంటున్నాడు. చాలా కృషి ఉంటుందండి, చాలా కష్టపడుతున్నాడు. అలాగే ఈ చీరలు నేయడానికి కూడా ఒక కళ ఉంటుందండి. తనైతే కళను అయితే నిజం చేసుకుంటున్నాడు. నాకు ఈ చీర చూడంగానే చాలా, నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క చీరనైతే నన్ను అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళ కలర్ సెలెక్టింగ్ కూడా, అంటే వీళ్ళు కూడా చూపిస్తారంట, వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారట. కానీ దాదాపుగా ఇప్పుడు మనం చూసిన చీరలలో ప్రతి ఒక్క చీరనైతే కాంట్రాస్ట్ తో కస్టమర్స్ కి అట్రాక్ట్ అయ్యే విధంగానైతే ఉందండి. ఒకసారి చూడొచ్చు, చీర చూడు ఎంత బాగుందో. ఓన్లీ 2 కలర్స్, కానీ కిందికి చిన్న లైట్ గా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి. ఈ కలర్ బ్లౌజ్ కూడా వేసుకుని మగ్గం వేసుకోవాలి కానీ సూపర్ ఉంటుందండి. ఇది చీరను కూడా పెళ్లి కూతురు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒకరు కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చారంట తన పెళ్లి కోసం అని. తను కూడా ఫోటో కూడా నాకు ఇందాక చూపించారు, చాలా బాగుంది. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం అని చెప్పేసి అంటున్నాడు. వర్క్ వేసుకోకుండా నడుస్తుందండి మగ్గం. ఈ మధ్యలో చాలా మంది కూడా మగ్గం వర్క్ వేసుకుంటున్నారు. దీనిపైన మగ్గం వర్క్ వేసుకోకుండా నడుస్తుంది, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ పీస్ కూడా. సో ఇప్పుడు మనం పీతాంబరం చీర చూద్దామండి. దాదాపుగా రాజుల కాలంలో అప్పుడు వాడేవాళ్ళు పీతాంబరం అని. ఇప్పుడు ఇక్కడ హరిప్రసాద్ గారు కూడా తయారు చేస్తున్నాడు పీతాంబరంతో చీరను. ఒక్కసారి పీతాంబరం చీరను కూడా మనం చూద్దాం. అది కూడా పట్టు చీరనే, ఒకసారి అది కూడా మనం చూద్దాం. పీతాంబరం శారీ మేడం, ఇందులో సిల్వర్ గోల్డ్ యూజ్ చేసినాం. నవాబుల కాలంలో ఇవి ఎక్కువగా నేసేవారు సిద్దిపేట ప్రాంతాల్లో, దాన్ని కూడా మేము నేస్తున్నాము.
ఇది మొట్టమొదటి చీర నేసినప్పుడు భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని కూడా అప్పటి చేనేత జౌలు శాఖ మంత్రి చొరవతోని మొట్టమొదటి చీర భద్రాద్రి సీతమ్మ వారికి పంపించడం జరిగింది రీసెంట్ గా. అంటే దాదాపు 20-25 డేస్ అవుతుంది. 25 డేస్. ఇది కూడా కలర్స్ కూడా ఇది మీరేనా? ఎందుకంటే మీరు ఇందులో స్పెషల్ గా సిల్వర్ గోల్డ్ 2 కలర్లు చేసినాం. సిల్వర్ గోల్డ్ గ్రీన్ మీనా వర్క్. ఏం వర్క్ ఇది? మీనా వర్క్. మీనా వర్క్ అంటారా? మీనా వర్క్ కూడా వస్తుంది. ఓకే. ఫ్లవర్ ఇవన్నీ కూడా మొత్తం మీరు ఓన్ డిజైన్ మీరే? ఓకే. ఓన్ కాదు, మనకు అమెరికా నుండి ఒక మేడం 4 చీరలు వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి పీతాంబరం చీర కావాలని మాకు డిజైన్ పంపిస్తే ఆ డిజైన్ డెవలప్ చేసి దాన్ని అట్నే కంటిన్యూ చేసుకొని సేల్ చేస్తున్నాం. అమెరికా నుండి? అమెరికా నుండి 4 చీరలు చేసి ఇచ్చినాం. ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా పీతాంబరం చీర అంటే. అంటే అప్పటి కాలం వాళ్ళకు దాదాపు తెలిసే ఉంటుంది, ఇప్పటి కాలం వాళ్ళకి పీతాంబరం చీర అంటే తెలియదు. మీనా వర్క్ అంటారు. ఇది బూటాల మీనా అంటే కలర్ వచ్చేదాన్ని మీనా వర్క్. ఇది మొత్తం హ్యాండ్లూమ్ మీద చేస్తాం. ఇది ఎన్ని రోజులు పట్టింది చీరకి? 25 డేస్ అవుతుంది. 25 డేస్ ఒక్క చీరకి? ఒక చీరకు. ఇది ఒక చీర 25 డేస్ 26,000 నుంచి 45,000 దాకా సేల్ చేస్తున్నాం డిజైన్ బట్టి. 26,000 నుంచి 45 వరకు ఉంటుందా? 45. ఇది పళ్ళు ఎట్లా వచ్చింది? ఇది బ్లౌజ్ కూడా ఇందులో వస్తుందా? బ్లౌజ్ ప్లేన్ వస్తుంది. ప్లేన్ మగ్గం వర్క్ కూడా వేసుకోవచ్చు. ఇది ప్లేన్. సో బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుందండి. చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇదేమో పళ్ళు సూపర్. సిల్వర్ కాంబినేషన్ లో లైట్ కలర్ చాలా బాగుంది. సూపర్. లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటది. కొంతమంది డార్క్ కలర్స్ లైక్ చేస్తారు, కొంతమంది లైట్ కలర్స్ లైక్ చేస్తారు. కాబట్టి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ చీర తీసుకోవచ్చండి. చాలా బాగుంది. మీనా వర్క్ అంట, ఇందులో ఉన్న కలర్స్ మీనా వర్క్ అని చెప్పేసి అంటున్నాడు అన్నయ్య. ఒక్క నిమిషం. ఇందులో ఉన్న కలర్స్ మీనా వర్క్ అంటే మధ్యలో ఉంటుంది మీనా వర్క్ అంట. అది అన్ని చాలా బాగుంది. అంటే నవాబు కాలం నాటి అప్పుడు కట్టుకునే వాళ్ళు పీతాంబరం చీరలు. ఇప్పుడు కొంచెం తగ్గించారు. అంటే చాలా మందికి తెలీదు పీతాంబరం చీర అంటే, కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఇది అండి పీతాంబరం చీర. చాలా స్మూత్ గా కూడా ఉంది. వర్క్ డిజైన్ మాత్రం హైలైట్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్, బేబీ పింక్ కలర్ లో ఉంది. ఓన్లీ ఒక 3 కలర్స్ యూజ్ చేసి అయితే పీతాంబరం చీరను కూడా తను తయారు చేశాడు. దాదాపుగా ఒక 20-25 డేస్ పట్టింది అని అంటున్నాడు చీర నేయడానికి, ఒక చీర నేయడానికి. సో ఇదండి పీతాంబరం గురించి, మనకు చీర గురించి. సో ఇప్పుడు మన దగ్గర G20 లోగో ఉందండి. ఇప్పుడు చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ గారు ఈ G20 లోగోను కూడా తను చేనేత మగ్గం పైన కూడా నేసాడు. సో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆహ్వానించి వెల్లి హరిప్రసాద్ గారిని కూడా అభినందించారు. సో ఇప్పుడు ఒక్కసారి కూడా అంటే ఒకసారి హరిప్రసాద్ గారితో కూడా మాట్లాడదాము. ఈ G20 లోగో నిజంగా చెప్పాలంటే దాదాపుగా అసలు అదే ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. ఈ లోగో ద్వారానే ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టే చీర, దెబ్బలలో దూరే చీర, ఈ G20 లోగో అవన్నీ కళలకి అంటే చేనేత మగ్గం పైన నేసాడు. అసలు గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఒక్కసారి మనం హరిప్రసాద్ గారితో కూడా మనం మాట్లాడదాము, ఈ లోగో గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఒక్కసారి అడుగుదాము. G20 లోగో మన దేశ ప్రధాని G20 సదస్సులో అధ్యక్షుడు 2023లో అధ్యక్ష పదవి రావడం, మన దేశ ప్రధాని అధ్యక్షుడు అయిన తర్వాత G20 లోగో ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత దీన్ని మొట్టమొదటిసారిగా నేను చేనేత మగ్గం పైన 3 రోజుల పాటు శ్రమించి నేసినాను. దీన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా పంపించడం జరిగింది. దాన్ని చూసి మన్ కీ బాత్లో కూడా నా గురించి, మా సిరిసిల్ల ఊరు గురించి ప్రస్తావించడం చాలా సంతోషం. ఒక నేతన్న ఈ లోగో నేసి నాకు పంపించాడని హిందీలో మోడీ సార్ గారు చెప్పారు. తర్వాత 2024 జనవరికి 26 కూడా నాకు ఢిల్లీకి పేరేడ్ చూడడానికి ఆహ్వానం పంపించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒక సామాన్యమైన నేత కార్మికుడిని నిజంగా నేను నా జీవితంలో విమానం ఎత్తనో అనుకున్నా, కానీ ఈ లోగో ద్వారా మరి దేశ ప్రధాని మన్నలతో నేను విమానం ఎక్కి ఢిల్లీలో పేరేడ్ చూసినాను. దాంతో పాటు కూడా మొన్న మన ప్రధాని గారు 3వసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా నిజంగా నేను నా జీవితంలో ఊహించలేదు.
సామాన్యుని నాకు కూడా ఆహ్వానం రావడం, ప్రమాణ స్వీకారాన్ని సాక్షాత్తు కళ్ళారా చూడడం, అక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని మరియు మన దేశం ధీరుభాయ్ అంబానీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, రజనీకాంత్ వీళ్ళందరూ కూడా విఐపి గ్యాలరీ మా సెకండ్. అందులో ముందరి నుండి వెళ్ళడం కూడా చూడడం నిజంగా చాలా చాలా సంతోషం.